నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఇరాన్ అటు ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. మనం రెగ్యులర్గా అప్డేట్స్ దీనికి సంబంధించి కూడా వీడియోస్ రూపంలో మేము అందిస్తున్నాం. మీరు కూడా వాటిని ఆదరిస్తూ ఉన్నారు. సో చాలా ఎక్కువ సంఖ్యలో వీక్షకులు మన ఈ వీడియోస్ని ఆదరిస్తూ ఉన్నారు. సో మళ్ళీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం కూడా మేము చేస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగా ఈ అప్డేట్స్లో భాగంగా హసన్ నస్రల్లా మనకు తెలిసిందే, అతను బాంబింగ్లో మరణించాడు, ఇజ్రాయెల్ చేసిన బాంబింగ్లో. అయితే ఈరోజు అతని అల్లుడు కూడా మరణించాడు అనేది తెలుస్తోంది ఇజ్రాయెల్ చేసిన బాంబింగ్లో. అయితే నిజానికి ఇజ్రాయెల్ చేసిన నస్రల్లాను మరణం తర్వాత ఇజ్రాయెల్ చేసిన పనికి ఇరాన్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ని. ఫతా-2 బాలిస్టిక్ మిజైల్స్ తోటి దూసుకుపోయింది. మొత్తానికి హైపర్సోనిక్ మిజైల్స్ తోటి ఇజ్రాయెల్ మీదకి దూసుకొచ్చింది. ఇజ్రాయెల్కి సంబంధించి కొన్ని కీలకమైన ప్రాంతాలని మేము దెబ్బగొట్టామని ఇరాన్ చెప్తోంది. నిజానికి డిఫెన్స్కి సంబంధించి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా మేము దెబ్బకొట్టామని చెప్తోంది. అటు ఇజ్రాయెల్ మాత్రం దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఎక్కువగా ఇవ్వకుండా కొంతమంది ఇబ్బంది పడ్డారు, గాయపడ్డారు అని మాత్రమే చెప్తూ వస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నెతన్యాహు ఒక స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు, ఇరాన్ నువ్వు తప్పు చేశావు, ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటావని. అయితే నిజానికి మనం దీనికి సంబంధించి డిస్కస్ చేసినప్పుడు ఒక 2-3 కేటగిరీస్ మాట్లాడుకున్నాం. ఏమిటి అంటే, సరే నస్రల్లా చనిపోయాడు కాబట్టి ఇరాన్ ఆ పగ తీర్చుకుంది, అక్కడితోటే క్లోజ్ చేస్తే అయిపోయేది అని ఒక ఆప్షన్. రెండోది, నస్రల్లా అనే మిలిటెంట్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తిని చంపడం తర్వాత ఇరాన్ అనవసరంగా పగ తీర్చుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ మళ్ళీ దెబ్బ కొడుతుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్కి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఇదే గనక ఎస్కలేట్ అయితే రేపు ఇరాన్ న్యూక్లియర్ బాంబు గనక వేస్తే పరిస్థితి ఏంటి, ఎంత దారుణంగా ఉంటుంది. మనకు తెలుసు జపాన్ హీరోషిమా నాగాసాకి చరిత్ర అంతా కూడా. సో ఈరోజు ఇరాన్ కూడా అలాంటి పరిస్థితి కనుక చేస్తే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇదే సందర్భంలో అప్డేటెడ్గా ఇప్పుడు నేను అన్నట్లుగా ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేయడం, హసన్ నస్రల్లా అల్లుని కూడా చంపేయడం జరిగింది. ఇది ఇంకా కీలకమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. అది ఎక్కడా కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు కనబడట్లేదు. అంటే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనే సంకేతాలు కూడా మనకు తెలుస్తున్నాయి, కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. సో ఇదే అంశాన్ని మనం ఇంకా డీప్గా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్. రామచంద్రరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనల్ స్టాప్. ఓవరాల్గా ఇప్పటివరకు నేను ఇంట్రొడక్షన్లో ఇచ్చిన ఈ లీడ్ ఏదైతే ఉందో ఇది ఎటు దారి తీస్తుంది అంటే, నిజానికి ఇజ్రాయెల్ కనుక ఆగిపోయి ఉంటే ఓకే, ఇరాన్ కూడా చెప్పింది మేము ఇప్పటికైతే ఆపేస్తున్నాం, బాలిస్టిక్ మిజైల్స్ వదలడం ఆపేస్తున్నాము. కానీ ఇజ్రాయెల్ మళ్ళీ ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేసిందా అంటే, మా దేశం మీద దాడి చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడి చేస్తామనింది, చేసింది. ఇది ఎటు దారి తీస్తుంది, ఇంకా తీవ్ర పరిణామాలు ఉండేటట్టే కనబడుతూ ఉన్నాయి. నా ఒపీనియన్ ఫస్ట్లీ ఇజ్రాయెల్ ఎంతటితో ఆపదు ఈ ఇరాన్ మిసైల్ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పుడు రిటాలియేట్ చేయకపోతే ఇన్నాళ్ళు వాళ్ళు తీసుకున్న స్టాండ్ కు మాత్రం విటిగేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క రీజన్ లో వాళ్ళ సుపీరియారిటీ ఉంది, వాళ్ళ సభ్యత్వం కాదు, బేసికలీ అధికారం ఉంది, కొంతవరకు తగ్గుతుంది. కనుక ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్ దానికి రిప్లై ఇస్తుంది. అందుకే కూడా మీరు కొట్టిన దానికి మేము ఊరుకోము, ఖచ్చితంగా దానికి రిటాలియేట్ చేస్తామని చెప్పారు. కానీ ఏ విధంగా రిటాలియేట్ చేస్తారో ఎప్పుడు ఇజ్రాయెల్ డిక్లేర్ చేయదు. ఫస్ట్లీ ఏంటంటే, ఇజ్రాయెల్కి ఎప్పుడు కల్లా అల్టిమేట్ కావాల్సింది ఏంటి, మిసైల్స్ ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మిసైల్ సైట్స్, ఎయిర్ ఫీల్డ్స్, ఇవన్నీ స్టాటిక్, రైట్, స్టాటిక్ టార్గెట్స్, అవి ఎక్కడికి పారిపో, రైట్. సో అవి తర్వాతనే కొట్టచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇలాంటి వాళ్ళకి లీడర్షిప్ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేస్తాయి. అందుకే ఇప్పుడు హస్నుల్లా కొట్టినాయి, హస్నుల్లా అల్లుడిని కొట్టినాయి. గాజాలో ప్రస్తుతం హమాస్ లీడర్ మళ్ళీ రీసెంట్ గా టెర్రరిస్ట్ చంపేశారని కూడా ఇప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ కూడా వస్తుంది మధ్యలో, రైట్. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే, ఫైనల్లీ నేను అనుకుంటాం ఓవరాల్ ఇజ్రాయెల్ కూడా తెలుసు హమాస్ ని కొంతవరకు ఖచ్చితంగా చంపగలిగారు. కానీ హమాస్ అనే ఒక ఐడియాని మాత్రం ఫర్ ఎవర్ దాన్ని తుడిచిపెట్టలేరు. హమాస్ కాబట్టి దానికి ఇంకో పేరు రావచ్చు, రేపు ఇంకో లీడర్ రావచ్చు. సిమిలర్లీ హెజ్బుల్లా కూడా సేమ్ థింగ్. కానీ ఎప్పుడైతే లీడర్షిప్ వాళ్ళు కొంతవరకు నాశనం చేయగలుగుతారో, తిరిగి రికూప్ అవుతానికి, తిరిగి బిల్డ్ చేసుకుంటానికి, తిరిగి కన్స్ట్రక్ట్ చేసుకుంటానికి ఆ సేమ్ లీడర్షిప్, ఆల్దో సెకండ్ టైర్ లీడర్స్ ని కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చుంటారు. నాకైతే నువ్వు ఉంటావు, నెక్స్ట్ థర్డ్ అతను, ఫోర్త్ ఇతను అన్నట్టుగా కొంతవరకు తెలిసే ఉంటుంది.
అయినా సరే కొంత విచ్ఛిన్నమైన లీడర్షిప్ ని తిరిగి మళ్ళీ కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా తయారు చేసుకుని దాన్ని అది ఒక 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు. వీళ్ళు బాగా ట్రైన్డ్ అయితే వెంటనే పట్టొచ్చు. సో ప్రస్తుతం నేను అనుకోవడం ఏంటంటే ఇజ్రాయెల్ ఒక వ్యూ, ఫస్ట్లీ లీడర్షిప్ సైడ్ బై సైడ్ ఎక్కడ ఏ లీడర్ దొరికినా సరే అతన్ని నాశనం చేయాలన్నది వెరీ క్లియర్ కట్ ఎయిమ్. నౌ కమింగ్ టు దిస్ బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ ఫైర్ చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా ఫైర్ చేయగలదు. రైట్ రామచంద్రరావు గారు, అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇప్పుడు మీరు అన్నారు లీడర్షిప్ విషయంలో, కానీ హమాస్ లీడర్లను చంపడము ఇదంతా చేస్తే హెజ్బుల్లాకి ట్రాన్స్ఫర్ అయింది అది. అండ్ హెజ్బుల్లా ఈరోజు నస్రల్లాను చంపేస్తే ఈవెన్ మన దేశంలో కూడా కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ర్యాలీలు తీశారు. మన దేశంలో కూడా ఇంటింటికో నస్రల్లా పుడతాడు అని చెప్పి వ్యాఖ్యలు, స్లోగన్స్. మీరు అన్నట్టు ఐడియాలజీ ఇంకా స్ప్రెడ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలా, డైల్యూట్ అయిందని అర్థం చేసుకోవాలా? ఇది ఫస్ట్లీ ఈ స్లోగన్స్ ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను. దేశభక్తులు వాళ్ళు ఎవరో దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఏ రిలీజన్ అవనివ్వండి, ఏ క్రిస్టియన్ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, హిందూ ఎవరైనా, మన దేశం ఎప్పుడు ఏముంది, ఎవరికి ఏ టెర్రరిస్ట్ ని రైట్ ఏ దేశము ఆదరించకూడదు, ప్రోత్సహించకూడదు. వరల్డ్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ అవనివ్వండి, యూకే అవనివ్వండి, ఎవరైనా సరే టెర్రరిజాన్ని రూపుమాపాలన్న ధ్యేయం అన్ని డెవలప్డ్ నేషన్స్ కు ఉన్న బేసిక్ ఐడియా. సో ఆ ఐడియా చూసుకుంటే వీళ్ళు హస్నుల్లాని చంపేశారు అనేసి గొడవ చేయటం నేను దాంతో ఏకీభవించను, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. సో లెట్ us leave that point for a minute. Now come back to ఇజ్రాయెల్ ఎయిం. నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే, మీరు లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు గుర్తున్నారు, 67 వార్ చూసుకోండి, యోమ్ కిప్పర్ వార్, ఆర్ 73 చూసుకోండి. ఇజ్రాయెల్ టాక్టిక్స్ ఏంటి? ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, చుట్టుపక్కల ఉన్న శత్రువులందరినీ ఒకే టైంలో అటాక్ చేయటం అనేది కష్టమైన పని. ఇప్పుడు మనమే ఇండియాలో ఏమంటుంటాం, 2.5 front 2 front వారు మనం ఫైట్ చేస్తానికి మనం తయారవ్వాలి, ఒకటి చైనా కొలైడ్ అయితే పాకిస్తాన్ తో తయారవ్వాలన్నట్టుగా మామూలుగా మనం డిస్కషన్ చేస్తుంటాం, రైట్? ఇజ్రాయెల్ ఒక్క ఇదేంటి, దానికి చుట్టుపక్కల దేశాలన్నింటినీ కొడటానికి స్ట్రాటజీ ఏం చేశారు వాళ్ళు? మొదట ఎప్పుడు ఒకరిని తీసుకున్నాం, ఆయన పూర్తిగా సప్రెస్ అయిపోయేటట్టు, శత్రు శేషం చాలా మినిమల్ వదిలేసి, రైట్? ఆ తర్వాత రెండు కూడా దగ్గరికి వెళ్దాం. సో ఆ పాలసీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఫాలో అవుతున్నారు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇరాన్ అనుకోని, హెజ్బుల్లా అనుకోని, వీళ్ళు ముగ్గురికి తెలిసి కూడా ముగ్గురు కలిసి కట్టుకు ఒకసారి రాలేకపోయారు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు మేము ఎప్పుడైతే జాయిన్ అవుతామో యుఎస్ వస్తుంది, యూకే కూడా జాయిన్ అవుతుంది, రైట్? మిగిలిన కొన్ని అరబ్ కంట్రీస్ లో కూడాను భేదాభిప్రాయాలు ఉన్నాయి, రైట్? ఏవైతే ఇజ్రాయెల్ తో సంధి చేసుకునే ఉన్నాయే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ సంధి చేసుకుంది, జోర్డన్ ఏమో యుఎస్ఎల్ఐ, రైట్? కనుక అందరినీ రేపెడతాం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఇరాన్ చాలా తెలివిగా ఏం చేసింది, హెజ్బుల్లాని ఎప్పుడు ఫ్రంట్ లో పెట్టింది. కమింగ్ బ్యాక్ టు ఇజ్రాయెల్, హమాస్ ను పూర్తిగా అణిచాం, శత్రు సెషన్ చాలా తక్కువ మిగిలింది అని అనుకున్నప్పుడు కంప్లీట్ ఆ ఫోర్సెస్ డైవర్ట్ చేసుకొచ్చాడు ఎక్కడికి, టువర్డ్స్ హెజ్బుల్లా. సో నౌ హీస్ ఫోకసింగ్ టోటలీ ఆన్ హెజ్బుల్లా లీడర్షిప్ ఒకటి. తర్వాత ఇరాన్ ఇస్ మచ్ ఫార్, ఎంత 1700 kilometers దూరం, రైట్? డైరెక్ట్ గా అటాక్ చేయలేడు. మాక్సిమం మిసైల్స్ కానీ, బాలిస్టిక్ మిసైల్స్ మీరు అన్నట్టుగా, ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి స్ట్రైక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంది. అందుకే ఇరాన్ కూడా అర్థం చేసుకుని హెజ్బుల్లాకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది, రైట్? సో ఈ హెజ్బుల్లా సపోర్టు ఫస్ట్లీ ఏంటంటే లీడర్షిప్ కిల్ చేయాలి. రెండోది, హెజ్బుల్లా ఉన్న సదర్న్ లెబనాన్ నుంచి ఆర్టిలరీ గన్స్, మిసైల్స్, షార్ట్ రేంజ్ మిసైల్స్, రైట్? ఇప్పుడు మిసైల్స్ కూడాను IRBMs, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫతా గురించి మాట్లాడుతున్నాం. ఫతా ఇస్ అబౌట్ 1500 kilometers రేంజ్ ఉంటుంది, రైట్? ఇంతకుముందు షాహీద్ అని ఉండేది, రైట్? సో 1500 ఉంటే రీచ్ అవ్వగలదు ఇజ్రాయెల్ ఒక చివరి వరకు. కానీ దానికన్నా బెటర్ ఏంటి, షార్ట్ రేంజ్ మిసైల్స్ ఏవైతే సదర్న్ లెబనాన్ లో వాళ్ళు పెట్టుకుని, ఇట్స్ ఈజీ టు ఫైర్ షార్ట్ రేంజ్ మిసైల్స్ ఆర్ చీపర్, కావాల్సినంత డిస్టెన్స్ లో పేర్చుకుని. సో హజ్బుల్లా దగ్గర ఎక్కడి నుంచి అయితే గన్స్ ఫైర్ చేస్తున్నారో, షార్ట్ రేంజ్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారో, ఆ స్థావరాలు, మిసైల్ బేసెస్, గన్ ఏరియాస్
ఎక్కడైతే లాజిస్టిక్స్ మిసైల్స్ ఎక్కడైతే స్టోర్ చేశారో దోస్ టార్గెట్స్ ఫస్ట్లీ దగ్గర ఉన్న ఎనిమీని ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశం ఇజ్రాయెల్. సో లీడర్షిప్ ఈజ్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ ఇమీడియట్ నేబర్హుడ్ లో ఉన్న టార్గెట్స్ ని డెసిమేట్ చేశారు కంప్లీట్. సో ఆ ఉద్దేశంతో వాడు ప్రస్తుతం చేస్తున్న పని హెజ్బుల్లా మీద ఫోకస్ ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇటు ఇరాన్ వేసిన మిజైల్స్ ఏదైతే ఉందో అవి ఇజ్రాయెల్కి సంబంధించి కొన్ని కీలక ప్రాంతాలని డెస్ట్రాయ్ చేసింది అని కూడా వినబడుతోంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఐరన్ డోమ్ ని కూడా తప్పించి. యాక్చువల్లీ ఆర్మ్ ఫోర్సెస్ లో ఏమంటారు, ఇన్ వార్ ట్రూత్ ఈస్ ద ఫస్ట్ క్యాజువాలిటీ అంటారు. అవునవును. ఎందుకంటే యాక్చువల్ ప్లేస్ లో మనం చూడం క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ ఉంటాయి. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఆర్మీలో 40 years ఇండియన్ ఆర్మీని చేయటం, కొంత మిలిటరీ హిస్టరీ గురించి నా ఉద్దేశం ఏంటంటే ఇరాన్ ఖచ్చితంగా లెట్స్ 100-200 మిసైల్స్ అన్నారు. తర్వాత ఏమో ఇజ్రాయెల్ అంది 200 కాదు, టోటలీ 180 మిసైల్స్ అన్నారు. రైట్? ఈ 180 మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తానికి ఏంటి ఐరన్ డోమ్ ఒకటి. ఐరన్ డోమ్ కూడా అంటే ఇట్స్ నాట్ ఎండ్ ఆల్ కామధేను అంటామే, కావలసినంత అన్ని మిసైల్స్ అలా ఫైర్ చేస్తుంటే అది ప్రూవ్ అయింది కూడా. హమస్ October 7th అటాక్ చేసినప్పుడు ఐరన్ డోమ్ కూడా సాచురేట్ అయిపోయింది. ఒక టైంలో ఒక 100 మిసైల్స్ అది బ్లాక్ చేయగలదు అనుకోండి. రైట్? సో దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎక్విప్మెంట్ అన్నాక. అందుకని ఏం చేశారు, జోర్డన్ లో కొన్ని యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేశారు. జోర్డన్ ఈజ్ బేసికలీ యుఎస్ ఎలే కదా, అది దారిలో ఉంది. అందుకే జోర్డన్ లో కూడా కొన్ని మిసైల్స్ పడినాయి అని కూడా న్యూస్ మనం వింటున్నాం. నౌ కమింగ్ టు ద డ్యామేజ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇరాన్ ఖచ్చితంగా ఎయిమ్ చేసి ఉంటుంది టార్గెట్స్ ఖచ్చితంగా కొట్టాలనేసి. రైట్? ఇందులో 1-2 టార్గెట్ దగ్గర చుట్టుపక్కల ఎయిర్ ఫీల్డ్ దగ్గర అక్కడక్కడ పడి ఉండొచ్చు, అందులో సందేహం లేదు. అవుట్ ఆఫ్ 180 మేబీ 10 ఎన్నో అన్నా ఒక ఏదైతే ఇంటర్సెప్ట్ అవ్వలేదు, మేబీ 5-10 మిసైల్స్ ఖచ్చితంగా వచ్చి ఇజ్రాయెల్ లో పడి ఉండదు. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే దే ఆర్ అట్ వార్ డే ఇన్ అండ్ డే అవుట్. అందుకనేంటి, ప్రతి పౌరుడికి వాళ్ళకున్న షెల్టర్స్, మనుషులు దాక్కుంటానికి షెల్టర్స్, ఆల్ 24 hours ఎవర్ ప్రిపేర్డ్ ఫర్ వార్. అందుకని నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మిలిటరీ స్థావరాలను కొట్టినా సరే ద డ్యామేజ్ విల్ బి మినిమల్. బికాస్ రైట్ ఫ్రమ్ డే 1 చుట్టుపక్కల 4 సైడ్లోనూ ఇంతకుముందు, ఇప్పుడు అంటే 1-2 దేశాలు మిత్ర దేశాలు అయినాయి, వాటి ఇంతకుముందు అన్ని దేశాలు చుట్టుపక్కల అన్ని దేశాలు. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఉంది, దట్ ఈస్ సర్టన్లీ వెరీ గుడ్. సో దాని ప్రకారం చూస్తే డ్యామేజ్ మినిమల్ అయి ఉంటుందని నేను అనుకున్నాను. అయి ఉండొచ్చు. రైట్? సో రామచంద్రరావు గారు, మీరు అన్నట్టుగా ఫైనల్గా ఒక కంక్లూజన్ తీసుకుంటాం మీ దగ్గర. ఏంటి అంటే ఏం జరగబోతోంది మరి? ఈ ఎస్కలేషన్స్ అయితే అవుతున్నాయి, వరల్డ్ లీడర్స్ ఈ ఎస్కలేషన్స్ తగ్గించాలి అనేదే వారు చెప్తూ ఉన్నారు. సరే, ఎవరైనా సరే, బట్ ఎలా ఉండబోతోంది ప్రెడిక్టబుల్గా చూస్తే మనము ఎలా ఉంటుంది? ప్రస్తుతం యాటిట్యూడ్ చూస్తుంటే ఫస్ట్లీ ఇజ్రాయెల్ ఏంటి, ఓకే వన్స్ ఫర్ ఆల్ ప్రస్తుతం వాట్ ఐ కెన్ అసెస్ ఆఫ్ నెతన్యాహు తన కష్టాలు తనకున్నాయి, తన ప్రైమ్ మినిస్టర్షిప్ ఉంది, తర్వాత అవన్నీ వదిలేద్దాం ఫర్ మినిట్. కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ మటుకు ఆల్ రైట్ ఈ ప్రాబ్లమ్ ని ఓకే ఇప్పుడు కంప్లీట్ గా వన్స్ ఫర్ ఆల్ హెజ్బుల్లాను కూడా కొంతవరకు మనం సాచురేట్ చేసేయగలిగితే మేబీ విల్ హ్యావ్ పీస్ ఫర్ అండర్ 10 years. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఇజ్రాయెలీస్. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏంటంటే తన పక్కన ఉన్న దేశాలు ఎయిదర్ యు ఆర్ ఫ్రెండ్లీ విత్ అస్ ఆర్ యు ఆర్ సబ్సర్వియంట్ టు అస్. మేమంటే భయం ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఇజ్రాయెల్ భయపెట్టాలని వీళ్ళందరూ ట్రై చేశారు, మిగిలిన దేశాలు ఇజ్రాయెల్ తీసేయాలి తుడిసేయాలి అన్నట్టు. కనుక సేమ్ టైప్ ఆఫ్ కౌంటర్ కింద ఏం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలతో మంచిగా ఉండి మిత్రత్వం, లైక్ ఈజిప్ట్ తో దే ఆర్ వెరీ వెరీ క్వైట్ కార్డియల్. జోర్డన్ తో రిలేషన్షిప్ ఇస్ కార్డియల్. తర్వాత రీసెంట్ గా ఏదైతే ఇంకా సక్సెస్ అవ్వలేదు బిహైండ్ ద సీన్స్ ఏమవుతుంది, అప్పుడు ఇజ్రాయెల్ సౌదీ అరేబియాతో కూడాను ఫ్రెండ్షిప్ ట్రీటీ సైన్ చేయబోస్తున్న తరుణంలో ఈ హమస్ వార్ జరిగింది October 7th. ఎందుకంటే ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ హమస్ ఏంది, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, మన సంగతి ఏంట్రా బాబు, వీ స్టాండ్, మన గాజా ఒక ఇండిపెండెన్స్ ఏంటి, మన ఐడెంటిఫికేషన్ ఏంటి, మన ఒక స్టేట్ కింద రికగ్నైజ్ చేస్తారా వరల్డ్ అనేసి వాళ్ళు కొట్టారు. So as far as Israel is concerned, it is very very clear that we will carry on this war, and they are also very clear Iran seriously got involved. I think US has already said Israel is our
వెరీ క్లోజ్ అలై అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు ద హెల్త్ అన్నట్టుగా. సో ఇరాన్ వస్తే ఖచ్చితంగా యుఎస్ ఇందులోకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దిగుతుంది. ఆల్రెడీ యూకే కూడాను కొన్ని ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తాం, కొన్ని చోట్ల ఎక్కడైతే హౌతీస్ కొంతమంది కొట్టిన చోట్ల తిరిగి ఫైర్ చేయటం. సో యూకే ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద క్లారిటీ. సో చాలా సింప్లిఫై చేశారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ సార్. యా, సో అదండి పరిస్థితి. మొత్తానికి అటు ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా మేము రివెంజ్ తీర్చుకుంటాము, మా దేశాన్ని కొట్టిన వాళ్లను మేము కొడతాము అని అంటున్నారు. ఇరాన్ మాత్రం మేము ఇప్పటికే మిజైల్స్ ఆపేసామనింది, బట్ స్టిల్ ఇజ్రాయెల్ అటాక్ అయితే చేసింది. సో ఇది ఒక రకంగా ఎస్కలేట్ అయిందనే చెప్పాలి సిచ్యువేషన్స్. సో ఇది ఎటు దారి తీస్తుంది అనే విషయంలో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో నిజానికి అటు అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగే పరిస్థితులు కూడా రాబోతున్నాయి మెల్లిమెల్లిగా అనేది అర్థమవుతోంది. చూద్దాం. యుద్ధం అనివార్యం అనే స్థితిలోకి వెళ్ళిపోతున్న సందర్భం. సో యుద్ధం ఎవరికి ఉపయోగపడని పరిస్థితులు మనకు తెలిసినవే. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కూడా అలా రంగంలోకి దిగితే సో ఏం చేయాలి ఏ దేశం అనేది మరి ముందు భవిష్యత్తులో ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీలైతే వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.